తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్. This is Amma and Tataya from London, Amma. We are so happy. Congratulations. ప్రియదర్శిని అమ్మమ్మగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ పాడుతా తీయాలి నువ్వు సెలక్షన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వు బాగా పాడాలని ఆశ్రయిస్తున్నావు. నువ్వు పాడుతా తీగ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా మినియాపోలిస్ నుంచి ప్రియా కణజం పాడుతా తీయగా USA 2015కు సెలెక్ట్ అయినందుకు మా మినియాపోలిస్ వాసులందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు ప్రియా కణజం. నేను ప్లిమత్ మినసోటాలో ఉంటాను. భారతదేశంలో మా ఊరు గుంటూరు. మా నాన్నగారి పేరు శ్రీ కమలాకర్ గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి ఇందిరాదేవి గారు, మా తమ్ముడి పేరు శ్రీ చరణ్. నేను వైజట హై స్కూల్లో 11th క్లాస్ చదువుతాను. మొదట్లో నేను సంగీతం శ్రీమతి నైవేలి రామలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీమతి నిర్మలా రాజశేఖర్ గారి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీమతి మణిశాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? స్వాగతం అండి. మీకు కూడా చాలా సంతోషం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం సుశల దక్షిణామూర్తి గారు, గానం సుశీలమ్మ, నర్తనశాల సినిమా నుంచి సఖియా వివరించవే. వివరించు తల్లి. Good luck, Priya. Good luck, Priya. We hope you win. All the best. All the best, Priya. All the best. All the best. We wish you all the best. Best of luck, Priya. Best of luck, Priya. All the best, Priya. సఖియా వివరించవే, సఖియా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే. నిన్ను చూచి కనులు చెదరి కన్ని మనసు కానుక చేసి, నిన్ను చూచి కనులు చెదరి కన్ని మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చలికాన వేగేనని సఖియా వివరించవే. మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచి వీణ, మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచి వీణ, కలువరి వెలుగులోన సరసాల సరదాలు తీరేలను సఖియా వివరించవే, బగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే. బాలయ్య
ఇంత హాయిగా పాడడం ఏమీ బాగలేదు. ఒక్క తప్పు కూడా లేకుండా పాడడం ఏమీ బాగలేదు. ఇక్కడ కూర్చోబెట్టినందుకు ఏదైనా చెప్పడానికి అవకాశం ఇవ్వకపోవడం ఏం బాగలేదు. అది బాగలేదు కాబట్టి, అవేవి బాగలేదు కాబట్టి నీ పాట అత్యద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. నిజంగా ఒక్కొక్క అక్షరం కడిగిన ముత్యంలాగా, ఒక్కొక్క గమకం సానపెట్టిన వజ్రంలాగా, ఇంకా ఎన్ని విశేషణాలు చెప్పినా సరిపోనంత అద్భుతంగా అందంగా ఉంది నీ పాట. లోపాలు ఏమన్నా ఉంటే వారు చూసుకుంటారు. ఇదేం బాగాలేదు. చిన్నవాడిని కదండి, కాదనొచ్చు, కాలరాయచ్చు, మీ ఇష్టం. కాదనడం పర్వాలేదు కానీ కాలు రాయడం అంత మంచిది కాదు. ఈ రోజు కూడా ఇప్పుడు చేసిన మోడర్న్ సాంగ్లా ఉండదు ఈ పాట. వింటే ఏ గజల్కు తీసిపోయినంత గొప్ప పాట. ఎన్ని వందల సార్లు ఈ కార్యక్రమంలోనే పిల్లలు పాడారు. నాకు చాలా ఇష్టమైన పాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పెద్ద ఆయన తాతయ్య గారు సముద్రాల గారు రాసిన పాట, దక్షిణామూర్తి గారు ఇంకో తాతయ్య గారు చేసిన పాట, ఆవిడ వీణ వాయిస్తూ సరస్వతిలా కూర్చుని సావిత్రి గారి సినిమాలో అభినయించినటువంటి పాట, వీణను అంత అందంగా ఉపయోగించినటువంటి పాట, మన తెల్ల కోయిలు సుశీలమ్మ గారు కోయిల కంటే బాగా పాడిన పాట. ఇన్ని మంచితనాలు ఉంటే ఇందులో ఇంకా ఏం చెప్పగలం మనం ఈ పాట గురించి. తీవ్ర స్థాయిలో పాడుతున్నవంతా బాగుందమ్మా. మంద్ర స్థాయికి వచ్చినప్పుడు మాత్రం ఊపిరి నియంత్రణ చేసుకోవడం తెలియాలన్నమాట. అది ఎంతవరకు సస్టైన్ కావాలో ఉండాలి. ఆ తర్వాత చిన్న బెరుకు కూడా ఉంటుంది. ముందు ఆలా పాడుతున్నప్పుడు నీకు కేవలం ఒక శృతే ఉంటుంది, రిథం అవి ఏం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఆ వణుకు లేకుండా చూసుకో. అది చిన్న కాన్ఫిడెన్స్ లేనందువల్ల వస్తుంది. ఎనర్జీ తక్కువైనా వస్తుంది. ఎండ్కి వచ్చినప్పుడు వైబ్రేటో కావాలి. వైబ్రేటో లేకపోతే స్ట్రెయిట్గా ఉంటే కూడా మరి కరెక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట, సింథసైజర్ లాగా. సస్టైన్ ఇట్ ఫర్ ఎ వైల్. ఊపిరి అది ఎలా మేనేజ్ చేయాలో నీ చేతుల్లోనే ఉంది. అలాగే ఎండ్లో కూడా సఖియా వివరించవే అంతవరకు ఉండాలి. ఎలా నిగ్రహించుకోవాలని నీ చేతిలో ఉంది. మిగతా అంతా పాడిన వాటిలో నాకేం ఇబ్బందులు అనిపించట్లేదు. కొంచెం ఆ బెరుకు తగ్గిపోతే ఇంకా బాగా పాడగలవు. ఈ పాట నవ్వుతూ పాడితే బాగుంటుంది. ఎంత బాగా రాసిన తర్వాత ట్యూన్ చేస్తున్న వాళ్ళకి అవగాహన కనుకుంటే భాష మీద, నా కథ అన్నది ఎంత ముద్దుగా అన్నారు ఆయన, ఎంత ముద్దుగా చేశారు దక్షిణామూర్తి గారు. వగలిరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవి, నిన్ను చూచి కనులు చెదరి కన్నె మనసు. ఎక్కడ ఏ ఏ ఏ నోటుకి అర్థం ఉంటే ఎలా ఉండాలి. నిన్ను చూడగానే కన్ను చెదిరిపోయింది. నిన్ను చూసి కనులు చెదరి, వాట్ డిడ్ హ్యాపెన్ లేటర్, కన్నె మనసు కానుక చేసి. అండ్ అక్కడి నుంచి ఇబ్బందే అమ్మాయికి. మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవి. సో మచ్ ఆఫ్ డెప్త్, సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఒక లిరిసిస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్కి మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉంటే ఇలాంటి రసగుళికలు తయారయ్యావు. చాలా గ్యాప్ తర్వాత సుశీల దక్షిణామూర్తి ఒక 10 సంవత్సరాలు సినిమా చేయకుండా ఉండి తర్వాత చేయబడినటువంటి పాట సినిమా ఇది. ప్రతి పాట ఆణిముత్యమే. ఎంత మ్యూజికల్ హిట్టో చెప్పడానికి వీల్లేదు. నర్తనశాల అయితే ప్రతి పాట చాలా గొప్ప పాట. మా గురువు గారికి, ఆయన గురువు గారు కాబట్టి ఆయన నేను తాతయ్య గారు అని పిలిచేవాడిని. నాకు ఉత్తరం రాసినా కూడా మనవడు బాలసుబ్రహ్మణ్యానికని రాసేవారు ఆయన ఉత్తరం. ఆయన ఈ పాట ఎలా చేశారని ఆయన పాట విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆయన గాత్రం చాలా గౌళ గాత్రం. ఈ పాట ఎలా పాడతారు తెలుసా ఆయన? నిన్ను చూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా. అంతలా ఉండేది ఆయన వాయిస్, అలా పాడేవారు. దాంట్లోనే
చిన్న మాధుర్యాన్ని ఎలా చెప్పాలి అని అంత అందంగా తీసుకొచ్చి మహానుభావులు. చాలా ధన్యవాదాలు తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.